నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మన భక్తుల బలరామకృష్ణ గారి గురించి మన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం లేదంటే అవాస్తవం అనేది మన రాజనగరం నియోజకవర్గ ప్రజలకి చాలా మందికి తెలుసు కాబట్టి ఈరోజు భక్తుల బలరామకృష్ణ గారిని ఎప్పుడూ లేని విధంగా అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆయన చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా గంజాయి గురించి, అలాగే మన బ్లేడ్ బ్యాచ్ గురించి. అయ్యా జక్కంపూడి రాజా గారు, గంజా అంటే గుర్తొచ్చేదే జక్కంపూడి ఫ్యామిలీ, బ్లేడ్ బ్యాచ్ అంటే గుర్తొచ్చేదే జక్కంపూడి ఫ్యామిలీ. అది ఎవరో మేము జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలే కాదు, స్వయాన మీతో పాటు పదవి చేసిన మన మార్గాన్ని భరత్ గారే చెప్పారు. మా వైసీపీ పార్టీలోనే మా జక్కంపూడి రాజా గారే బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి. అంతే మేము అనక్కర్లేదు, మీలో మీకే తెలుసు ఎవరేం చేస్తారనేది. ఎందుకంటే ఇంటి గుట్టు బయటకన్నా మీకే బాధ వస్తుంది, మాకు తెలియదు. అదే రకంగా ఎక్కడో ఏదో గంజాయి మనకి అనకాపల్లిలో దొరికితే దానికి బలరామకృష్ణ గారికి మీరు అంటగడుతున్నారు. ఎలాగుందంటే మీరు చెప్పేది మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టినట్టు ఉంది. ఎందుకంటే మీరు చేయలేకపోయారు పనులు, మీరు చేయలేని పనులు ఈరోజు బలరామకృష్ణ గారు చేస్తున్నారు. అది మీరు చూసి ఓరవలేకపోయి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరే అన్నారు కదండి, మీరు స్థాయిల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరే అన్నారు మీ స్థాయి ఎంతవరకు అంటే ఎమ్మెల్యే అయి ఉండి ఒక కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశారు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చేశారు. కానీ మీకే జగన్ గారి దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ లేదని చెప్పి మీరు ప్రెస్ మీట్ కూడా చెప్పారు. అత్యధిక మెజార్టీతో ఓడిపోయినప్పుడు మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు. అదే మా భక్తుల బలరామకృష్ణ గారు అయితే పేద ప్రజలకు కానీ ఎవరికన్నా చిన్న ఇబ్బంది ఉన్నా సరే స్ట్రైట్ గా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ వెళ్ళి ఆ యొక్క పనులని చేయించడం జరుగుతుందండి. అనేక కార్యక్రమాలు చేశారు, అనేక పనులు చేశారు ఈయన వచ్చిన 5 నెలల్లోనే. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా నాయకుల పట్ల, మా యొక్క కార్యకర్తల పట్ల ఆయన బలరామకృష్ణ గారు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎందుకంటే పనులు చేస్తున్నారు కాబట్టి. మీరు చేయలేదు కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే మీ పనుడుతనం ఏంటనేది ఎలక్షన్ ముందు తెలిసిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత మీరే చెప్పుకున్నారు నా దగ్గర పనుడుతనం లేదు, నేను జగన్కి వెళ్ళలేకపోయాను, జగన్ మాకు ఎవరికి మా అందుబాటులో లేడని చెప్పి. ఇంకెందుకంటే మీరు స్థాయిల గురించి మాట్లాడతారు, స్థాయిల గురించి మాట్లాడకండి. స్థాయి అన్నారు కదా, భక్తుల బలరామకృష్ణ గారు మీకు ఆయన ఒక్కడే పోటీ అనుకున్నారు కాదండి. భక్తుల బలరామకృష్ణ గారు ప్రతి గ్రామంలో కూడా ఒకళ్ళిద్దరిని భక్తుల బలరామకృష్ణ గారిని తయారు చేస్తున్నారు. ఈ రోజు మీరు ఏ రోజైనా సరే ఒక అటువంటి కార్యక్రమం చేశారా? మీ కార్యకర్తలను పట్టించుకున్నారా? లేదు కదా. మీకు అనవసరం మీకు ఇటువంటి రాజకీయాలన్నీ కూడా. రాజకీయాలు చేయలేదు అంటారు, రాజకీయాలు ఇది చేయలేదండి. మా వెంకటలక్ష్మి గారు చెప్పారు కదా, రాజకీయాలు చేశారు లేదో. నలుగురిని పెట్టారు భయపడి మీరు భక్తుల బలరామకృష్ణ గారి పేరు మీద ఎలక్షన్లో. అంటే మీరు అప్పుడే భయపడ్డారు, మీరు సగం ఓడిపోయారు, ఇంకా మీరు ఎలక్షన్లో పూర్తిగా ఓడిపోయారు. ఇటువంటి ఆరోపణలు చేయకండి. ఎందుకంటే భక్తుల బలరామకృష్ణ గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. కష్టాలు ఎలాగుంటాయో ప్రతి కుటుంబంలో ఏ రకంగా ఉంటుందో ఆయనకు తెలుసు. మీకులాగా గోల్డెన్ స్పూన్ కదండి, కష్టాల్లోంచి పైకి వచ్చిన వ్యక్తి అయినా మా కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసు. మీరు మా నియోజకవర్గాన్ని మీరు పట్టించుకోకర్లేదండి. ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు, మా నియోజకవర్గంలో పుట్టిన నాయకుడు మాకున్నాడు. మీరు ఎక్కడి నుంచో మాకు వచ్చి మీరు మాకు చేయగలదు. ఓకే అండి రాజా గారు, మా భక్తుల బలరామకృష్ణ గారి జోలికి వెళ్ళే అంత స్థాయి గురించి కానీ ఆ యొక్క విధానం గురించి కానీ మాట్లాడే స్థాయి మీరు కాదు. రాబోయే రోజుల్లో బలరామకృష్ణ గారిని ఇంకా చాలా పెద్ద పదవుల్లో చూడబోతున్నాం మేము అందరూనే. మా రాజానగరం నియోజకవర్గానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాడు ఆయన. అన్ని కూడా మాతో పాటు మీరు తిరిగాను. నేను 2021లో మా జనసేన పార్టీ తరఫున నగ్గిన పంచాయతీ వార్డు మెంబర్. నేను పంచాయతీ వార్డు మెంబర్గా నగ్గిన రోజు నుంచి ఈ రోజు మొన్న మీ పార్టీ బయటికి వెళ్ళిపోయే వరకు కూడా, ప్రజలు తరిమి కొట్టే వరకు కూడా ఏ పని కూడా నేను చేయించుకోలేకపోయాను. నేను కాదండి, నేనంటే జనసేన పార్టీ కాబట్టి పర్లేదు. ఈ వైసీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళే ఎక్కువ కదా నెంబర్లు. వాళ్ళే ఇప్పటికి కూడా చెప్తారు మేము పంచాయతీ నెంబర్లుగా నగ్గాం, సర్పంచ్గా నగ్గాం, ఏం పనులు చేయించుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఎంతో అసంతృప్తిగా ఉండేవారు. కానీ ఈ రోజు మీ పార్టీ తరఫున నగ్గిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎంతో మేము రుణపడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి చెప్పి బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే మీరు ఎంత అసమర్థ పరిపాలన చేశారన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఇంకా మీరు పనుల గురించి అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి గ్రామాల్లో తిరగండి. మీరు గ్రామాల్లో తిరుగుతూ మర్చిపోయారు. ఎందుకంటే ప్రజల మీద కోపం వచ్చినట్టు ఉంది, ఓట్లు వేయలేదని చెప్పి.
అంటే మీరు ఎన్ని అరాచకాలు చేసినా సరే ప్రజలు ఓట్లేస్తారనుకుంటున్నారు. వేరండి అలాగా. మీరే కాదు, మీ నాయకుడు ఉన్నాడు జగన్ గారు. జగన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంక బయటికి రాలేదు, నగ్గిన తర్వాత రాలేదు. అదే మా పవన్ కళ్యాణ్ గారు అలా కదండి, నగ్గిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలతోనే ఉన్నారు, ప్రజలతోనే తిరుగుతున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రికి అవన్నీ తీసుకొచ్చిన నాయకుడు ఉన్నారంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. పదవి వల్ల ఆయనకి రాలేదండి, ఆయన వల్ల పదవికి వచ్చింది పేరు. అది నాయకత్వం అంటే. అది మీ నాయకుల్లో ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క మంత్రి కన్నా, అసలు మంత్రి ఎవరో కూడా తెలియదు, మీకే తెలియదు, మాకు కాదు. కానీ మీరు మాట్లాడుతున్నారు మా బత్తుల బలరామకృష్ణ గారి గురించి. రాబోయే రోజుల్లో మీరు ఏదో ఆశిస్తున్నారు కదా, ఎమ్మెల్యే ఎవరని చెప్పి ఆశించారు ఎవరని చెప్పి. ఎమ్మెల్యే గారు కదా, రాబోయే రోజుల్లో చూస్తానంటే మరికొద్ది కాలంలోనే బత్తుల బలరామకృష్ణ గారిని, మన రాజానగర్ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారిని మన రాష్ట్ర మంత్రిగా చూడబోతున్నాం. మీరు కూడా చూస్తారా, అందరూ చూస్తారా ఈ యొక్క అభివృద్ధిని. ఇప్పుడు ఏ రకంగా అయితే పరిగెడుతుందో రాబోయే రోజుల్లో బుర్రకలేసుకుంటూ ఇంకా ముందుకెళ్లి రాబోయే 5 సంవత్సరాల్లో రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రథమ స్థానంలో ఉండే విధంగా బత్తుల బలరామకృష్ణ గారు చేస్తారు. మీరు ఇంకా ఎక్కడైతే నుంచి వచ్చారో అక్కడికి మీ సొంత ఊరికి వెళ్ళిపోతారు కానీ. ఓకే రాజయ్య గారు. అలాగే పనుల గురించి మాట్లాడుకుంటే, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లాలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గం అని చెప్పి మీరు ఫ్లెక్సీలు చాలా దగ్గర పెట్టించుకున్నారు మన మెయిన్ రోడ్లే గట్టనే. ఈయన అలాగా ఫ్లెక్సీలు పెట్టించుకుంటలేదండి. ఈయన మీకులాగా చిరతబాజాలు కొట్టించుకుంటలేదు ఎవరితోటండి. పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఆ పనుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే అనేక రోడ్లు మీరు శిలాఫలకాలు వేసి వెళ్ళిపోయారు కదా. వచ్చి రాగానే సంవత్సరం లోపల చాలా శిలాఫలకాలు వేసారు. ఎగ్జాంపుల్ గా మా కనుకూరు గ్రామంలో, కనుకూరు నుంచి నందరాడ వయా గాదరాడ రోడ్డు శిలాఫలకం వేసారు. మీకు గుర్తుందో లేదో కానీ ఆ శిలాఫలకం అలాగే ఉందండి, మేమేం చేయలేదు. పక్కన శిలాఫలకం వేశారు మా బలరామకృష్ణ గారు. వచ్చి వేసి ఇంకానే 15 రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేశారు. ఈ రోజు రోడ్డు వేసారండి పక్కాగానే. మీరు ఈ రోజు కారులో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కనుపూరు నుంచి గాదరాడ నుంచి నందరాడకు వెళ్ళిపోవచ్చు రాబోయే రోజుల్లో. ఓకే అండి. శిలాఫలకాలకే సరిపెట్టుకుంటే ప్రభుత్వం కాదు, నాయకుడు కాదండి బలరామకృష్ణ గారు. పనులు చేసి నిరూపించే నాయకుడు బలరామకృష్ణ గారు. ఓకే అండి. మీరు కొన్ని ఆరోపణలు చేసే ముందు మీరు స్థాయి గురించి తర్వాత మాట్లాడుకున్నారులేండి. ఆరోపణలు చేసే ముందు మన ప్రజల్లో మనకుండే విశ్వసనీయత ఏంటనేది మీరు గుర్తించుకోండి. ఆ విశ్వసనీయత లేకుండా మీరు మాట్లాడారనుకోండి, మిగతాది కూడా ఉన్న 40-30 ఉంది కదా, అది కూడా పోద్ది. మీ నాయకులే మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. ఈ రోజు మీతో తిరిగిన నాయకులే, మీ సర్పంచ్లు, మీ నాయకులు, మీ వాళ్ళే చేదరించుకుంటున్నారు. మీరేంటండి మా బలరామకృష్ణ గారి అంటే ఏ కోసం సరిపోతారు మీరు. బలరామకృష్ణ గారికి మీకు చాలా తేడా ఉంది. ఓకే అండి. బలరామకృష్ణ గారికి మీకు చాలా తేడా ఉంది. అది గుర్తుపెట్టుకుని మీ హద్దుల్లో మీరుండి మీ పనులు మీరు చేసుకుని, ఏదన్నా లోటుపాట్లు ఉన్నానికి రండి, గ్రామాల్లోకి రండి, చేయండి. మీరు ప్రజా పోరాటం చేయండి. ఇగో మాకు కావాలని చెప్పి గ్రామం తరపున పోరాడండి. మీరు పోరాడండి. విత్ ఇన్ మినిట్స్ లో మీకు బలరామకృష్ణ గారు చేసి చూపిస్తారు. ఓకే అండి. ఎందుకంటే అలాగా ఇంతకు ముందు మేము పోరాడాం, మీరు ఏది చేసి చూపించలేకపోయారు, కానీ బలరామకృష్ణ గారు చేస్తారు. ఓకే అండి రాజయ్య గారు, నమస్కారం అండి.